ఇది ఢోలక్పూర్ అనే ఒక గ్రామంలో జరిగినది. ఇక్కడ చాలా పక్షులు, చెట్లు చాలా సంతోషంగా జీవించేవి. అక్కడ చాలా రకమైన చెట్లుండేవి. ఆ చెట్ల మీద చాలా రకాలు పక్షులు కూర్చొనేవి. అప్పుడొక చెట్టు చమేలి పక్షితో ఇలా అంటుంది. అరే చెమేలి పక్షి, చూడు వాతావరణం ఎంత బాగుందో. నాకైతే నాట్యం చేయాలనిపిస్తోంది. అలాగే డాన్స్ ఆడు. కానీ నువ్వు డాన్స్ ఆడడానికి నీ కాళ్ళు భూమి లోపలున్నాయి కదా. అప్పుడు ఆ చెట్టు తల ఊపుతుంది. తర్వాత ఆ పక్షిని కిందకి తోసిస్తుంది. చూడు, నేను నాట్యం చేశా కదా, నువ్వు కింద పడిపోయావు కదా. బుద్ధి లేదా నీకు? నువ్వేమైనా లూజా? ఇలాగే వీరందరూ అక్కడ చాలా సంతోషంగా ఉండేవారు. అక్కడే ఒక పపాయ చెట్టు కూడా ఉండింది. ఇక్కడ చాలా పపాయ చెట్లు మరియు పక్షులు ఉండేవి. అన్నీ చాలా సంతోషంగా ఉండేవి. అక్కడ ఒక లావు పపాయ చెట్టు కూడా ఉండేది. అన్ని పక్షులకు అది సహాయం కూడా చేసేది. పక్షులకు ఎక్కడా ఉండలేని పరిస్థితి వస్తే అవి లావు పపాయ చెట్టు యొక్క ఇంటిని యూజ్ చేసుకునేవి. లావు పపాయ చెట్టు చాలా మంచిది. అది ఎప్పుడు అన్ని పక్షులకు సహాయం చేసేది.